2026వ సంవత్సరం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ మూడు దేశాల మధ్య ఓ నిప్పు రాజుకుంది. మొదట్లో అందరూ ఇదో మామూలు ప్రాంతీయ గొడవే అనుకున్నారు. కాని చూస్తుండగానే కొద్ది రోజుల్లోనే ప్రపంచాన్ని అంపశయ్యమీద నిలబెట్టిన ఓ మహాసంగ్రామంగా మారిపోయింది. అసలప్పుడేం జరిగింది? ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అది ఫిబ్రవరి 2026 పశ్చిమాసియాలో ఎప్పట్నించో లోలోపల కుములుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అగ్గి రాజుకుంది. యుద్ధ జ్వాలలు పశ్చిమాసియా అంతటా వ్యాపించాయి. కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతం మొత్తం నిప్పుల కొలిమిలా మారిపోయింది. అసలు ఈ యుద్ధం మొదలైన తీరు మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో దాడులు మొదలుపెట్టాయి. మరి వాళ్ల మొదటి టార్గెటేంటో తెలుసా? ఇంకెవరో కాదు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. అవును, ఒక దేశాధినేత హత్య. ఇక ఆ తర్వాత యుద్ధాన్ని ఆపడం ఎవ్వరివల్లా కాలేదు. ఇక ఈ ఆపరేషన్ లక్ష్యాల విషయంలో వాళ్లెక్కడా దాపరికం చూపించలేదు. చాలా క్లియర్గా చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నారంటే, మా ఉద్దేశం కేవలం ఇరాన్ మిసైల్ వ్యవస్థను నాశనం చేయడమే కాదు, చివరికి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడమే మా అంతిమ లక్ష్యమని కుండబద్దలు కొట్టారు. సో మొదటి దశ అదే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇది మామూలు దాడి కాదు. గాలిలో, నేలమీద, సముద్రంలో, ఇంకా చెప్పాలంటే సైబర్ స్పేస్లో కూడా, ఇలా అన్ని వైపుల్నుంచి చరిత్రలో ఎప్పుడూ చూడని స్థాయిలో జరిగిన ఓ భయంకరమైన దాడి ఇది. యుద్ధమెంత తీవ్రంగా మొదలైందో అర్థం చేసుకోవాలంటే ఈ గ్రాఫ్ చూడాలి. ఒకవైపు టెహ్రాన్ ఆకాశం మొత్తం అమెరికా బాంబర్ల గర్జనలతో దద్దరిల్లిపోయింది. మొదటి 24 గంటల్లోనే జరిగిన దాడులు 2003లో ఇరాక్ యుద్ధంలో జరిగిన ఫేమస్ షాక్ అండ్ ఆపరేషన్ కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అంటే ఇది కేవలం యుద్ధం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఇదొక విధ్వంసం. చూడటానికి ఇది కేవలం ఒక నంబర్, కాని దీని వెనక ఉన్న కథ చాలా పెద్దది. కేవలం కొన్ని రోజుల్లోనే ఇరాన్ దేశవ్యాప్తంగా దాదాపు 2000 టార్గెట్లను టార్గెట్ చేశారు. అంటే దేశంలో ఏ మూల కూడా సురక్షితం కాదన్నమాట. అయితే ఈ యుద్ధం కేవలం బాంబులు, మిస్సైళ్లతోనే జరగలేదు. డిజిటల్ ప్రపంచంలో కూడా ఓ పెద్ద యుద్ధమే జరిగింది. ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ అటాక్ చేసి ఇరాన్ను పూర్తిగా పారలైజ్ చేసేసింది. పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఫ్లైట్ కంట్రోల్సు, ఇలా ఒక దేశాన్ని నడిపించే ప్రతి కీలక వ్యవస్థను టార్గెట్ చేసి కూల్చేశారు. కాని ఇరాన్ అంత తేలిగ్గా చేతులెత్తేలేదు. వాళ్ళిచ్చిన కౌంటర్ యుద్ధం తీరునే మార్చేసింది. ఎందుకంటే వాళ్లు తమ అస్త్రశాలలో ఉన్న ఒక కొత్త తరం ఆయుధాన్ని బయటకు తీశారు. అదే ఇరాన్ గేమ్ చేంజర్ ఫతా-2. ఇది ఇరాన్ దగ్గరున్న సరికొత్త అత్యంత పవర్ఫుల్ ఆయుధం. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ యొక్క ఆయుధం యుద్ధం గతిని మొత్తం మార్చేయగలదు. అసలు ఈ ఫతా-2 ఎందుకంత డేంజరస్? ఎందుకంటే అది ఒక హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్. సింపుల్గా చెప్పాలంటే ఇది సౌండ్ స్పీడ్ కన్నా ఎన్నో రెట్లు వేగంగా వెళ్తుంది. అంతేకాదు, వెళ్తూ వెళ్తూ గాలిలోనే తన దారిని మార్చుకోగలదు. దానివల్ల దాన్ని ట్రాక్ చేసి అడ్డుకోవడమనేది ఇప్పటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కు దాదాపుగా అసాధ్యం. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ మ్యాక్ 15, అంటే ధ్వనివేగం కంటే 15 రెట్లు ఎక్కువ. 1500 కిలోమీటర్ల రేంజ్ ఉంది. అంటే మిడిలీస్ట్లోని ఏ అమెరికన్ బేస్ అయినా, ఇజ్రాయెల్లోని ఏ ప్రాంతమైనా దీనికి అందని లక్ష్యం కాదు. టెహ్రాన్ రియాక్షన్ ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ హెడ్ ఏమన్నారంటే, మేము మిమ్మల్ని ముందే హెచ్చరించాము, ఇప్పుడు మీరొక దారి మొదలుపెట్టారు, కాని దాని ముగింపు ఎలా ఉంటుందో ఇక మీ చేతుల్లో లేదు. ఇది కేవలం వార్నింగ్ కాదు, ఇది ఒక శపథం. ఇక ఇరాన్ ప్రతీకారం మొదలయ్యాక ఈ గొడవ కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంగా మిగిలిపోలేదు. దావానలంలా వ్యాపించి మొత్తం పశ్చిమాసియా ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చేసింది. ఇరాన్ ప్రతీకార దాడులు ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్కే పరిమితం కాలేదు. బహ్రెయిన్, ఇరాక్, జార్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ ఇలా గల్ఫ్ ప్రాంతంలోని ప్రతి అమెరికా బేస్పైన, వాళ్ల మిత్రదేశాల ఆస్తులపైన క్షిపణుల వర్షం కురిసింది. యుద్ధం మొత్తం ప్రాంతానికి పాకిపోయింది. ఇంతటితో ఆగకుండా ఇరాన్ ఇంకో సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ ఆయిల్ సప్లైకి లైఫ్లైన్ లాంటి హోర్ముజ్ జలసంధి ఇప్పుడు తమ పూర్తి కంట్రోల్లో ఉందని ప్రకటించింది. అంతే, ఈ ఒక్క మాటతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా ఊపిరి బిగపట్టింది. కాని కొద్ది గంటల్లోనే
యుఎస్ సెంట్రల్ కమాండ్ నుంచి దీనికి కౌంటర్ వచ్చింది. వాళ్ళు ఇరాన్ ప్రకటనను పూర్తిగా కొట్టిపారేశారు. ఈరోజు అరేబియా గల్ఫ్లో హోర్ముజ్ జలసంధిలో ఒక్క ఇరాన్ షిప్ కూడా కదలట్లేదు అని స్పష్టం చేశారు. ఇక్కడే అసలైన ఇన్ఫర్మేషన్ వార్ మొదలైంది. మరి ఎవరు చెప్పేది నిజం, ఏది అబద్ధం? సరే, పశ్చిమాసియాలో మొదలైన ఈ మంటలు ప్రపంచం మొత్తానికి ఎలా వ్యాపించాయో ఇప్పుడు చూద్దాం. దీని ఎఫెక్ట్ ప్రతి దేశం మీద, దాదాపు ప్రతి ఒక్కరి మీద పడింది. ఈ యుద్ధం ప్రభావం వెంటనే గ్లోబల్గా కనిపించింది. ఆయిల్ సప్లై దెబ్బతినడంతో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఒక్క లెబనాన్లోనే వేలాది మంది ఇళ్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. సో ఇది కేవలం రీజనల్ కాన్ఫ్లిక్ట్ కాదు, ఇది ఒక గ్లోబల్ క్రైసిస్. ఈ విషయంలో ప్రపంచ దేశాలు కూడా రెండుగా చీలిపోయాయి. రష్యా, చైనా లాంటి దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్ని బాధ్యతారహితమైన చర్య అని ఖండించాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి, ఫ్రాన్స్ లాంటివి ఇరాన్ ప్రతీకార దాడుల్ని తప్పుపట్టాయి. మొత్తానికి ప్రపంచ వేదికపై ఏకాభిప్రాయమనేది లేకుండా పోయింది. మరి ఇంతకు ముందెన్నడూ చూడని ఈ కొత్త రకం యుద్ధానికి మనం చెల్లించిన అసలైన మూల్యం ఏంటి? భవిష్యత్తు గురించిది మనకేం పాఠం నేర్పుతోంది? ప్రతి యుద్ధంలో లాగే ఇక్కడ కూడా మనం చెల్లించిన అసలైన మూల్యం మనుషుల ప్రాణాలే. ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ లెక్కల ప్రకారం కేవలం మొదటి 5 రోజుల్లోనే 787 మంది చనిపోయారు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, దీని వెనుకున్న విషాదం మాటలో చెప్పలేనిది. మనం చూసిన ఈ 2026 కల్పిత సంఘర్షణ భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. హైపర్సానిక్ మిసైల్స్, భారీ సైబర్ అటాక్స్, ఇన్ఫర్మేషన్ వార్ ఇవన్నీ చూస్తుంటే మన ప్రపంచ స్థిరత్వాననేది ఎంత సున్నితమైనదో, ఎంత పిలుసుగా ఉందో అర్థమవుతోంది. మరి ఈ కథ మనకేం నేర్పుతోంది? ఇలాంటి విధ్వంసం మళ్లీ జరగకుండా ఉండాలంటే మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి?